ప్రైవేటు విద్యాసంస్థల్లో పాఠాలు చెప్తున్న తమను మేనేజ్మెంట్లు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అదేవిధంగా సరైన శాలరీలు ఇవ్వడం లేదు, ఒక ఉద్యోగ భద్రతను కూడా మేనేజ్మెంట్లు కల్పించలేదని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీటి మీద తమ సమస్యల మీద దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని ప్రైవేట్ టీచర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ప్రైవేట్ టీచర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వారి ఆవేదన ఏంది, అసలు వారి సమస్యలు ఏందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎప్పుడు చూసినా ప్రభుత్వ ఉపాధ్యాయులే రోడ్లెక్కి నిరసన తెలుపుతుంటారు. అసలు ప్రైవేట్ టీచర్లకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏం ఫేస్ చేస్తున్నారు మీరు? యాక్చువల్గా టీచర్ల సమస్యలు అనేది ఒక పెద్ద సమస్యలు. అంటే ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళకేమో ఒక రకమైన సమస్యలు ఉంటాయి, వాళ్ళకి బెనిఫిట్స్ సంబంధించినవి. ఆల్రెడీ ఉన్న వాటికంటే కొంచెం అదనం కావాలని కోరుకుంటారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రైవేటు టీచర్ల సంఖ్యనే అత్యధికంగా ఉంటుంది. ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ మారుతున్న క్రమంలో ప్రైవేటు టీచర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది ప్రైవేటు టీచింగ్ దాంట్లో పనిచేస్తున్నారు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అఫీషియల్గా కొంచెం తక్కువ మంది చూపిస్తారు, కానీ అన్అఫీషియల్గా ఉన్నాయి చాలామంది ఉన్నారు, 3 లక్షల మంది ఉంటారు. అదే ఇంటర్మీడియట్లో వాళ్ళు 1 లక్ష మంది ఉంటారు. డిగ్రీ పీజీ వాళ్ళందరూ చూసుకున్నప్పుడు ఒక 5-6 లక్షల మంది పీజీ ఇంజనీరింగు, ఫార్మసీ, డెంటలు ఇవన్నీ తీసుకున్నప్పుడు దాదాపు 6 నుంచి 7 లక్షల మంది దాకా ప్రైవేటు టీచింగ్లలో పనిచేస్తున్నారు. అంటే ఇంత సెక్షన్ అంటే ఇది ఒక పెద్ద సెక్షన్. వీళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే గవర్నమెంట్ టీచర్ల కంటే ఒక 50-100% అధిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అత్యధిక సమస్యలు ఎదుర్కొనేది వీళ్ళే. ప్రైవేట్ అంటే ఫస్ట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మామూలుగా చూసుకుంటే ఎంత శాలరీస్ పే చేస్తారు, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి స్కూల్లో? ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో మనం చూసుకున్నప్పుడు చిన్న చిన్న స్కూళ్ళల్లో 5,000 నుండి 6,000 నుండి ఇక 30,000-40,000 50,000 కూడా ఇస్తున్న స్కూల్స్ కూడా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఇస్తున్నారు. అది వాళ్ళు సీనియర్స్ అయితే ఇస్తున్నారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు 6,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. 6,000 కంటే ఎవ్వరు కూడా చెప్పొద్దిగా. రోడ్డు మీద కూలీలు కూడా ఈరోజు ఏం లేక పనిచేస్తున్నామనే కూలీలు కూడా రోజుకు మినిమం 500 ఎవ్వరు తక్కువ చేయరు, 1000 రూపాయలకు తక్కువ వరకు చేస్తలేరు. అంటే వాళ్ళు 5 రోజులు 6 రోజులు సంపాదించేది ప్రైవేట్ టీచర్లు నెల మొత్తం సంపాదించడం 30 రోజులు పనిచేసి 6,000 మాత్రమే సంపాదిస్తున్నారు. ఇది మరింత దోపిడీ, ఇంకా అసలు ఎక్కడ లేని దోపిడీ అన్నట్టు. దీన్ని ఏమంటారు అంటే ఒకప్పుడు స్లేవరీ అన్నాం కదా, ఆ స్లేవరీ సిస్టమ్ ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలలో కొనసాగుతుంది, స్కూల్స్లలో కొనసాగుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయము. దీని మీద పట్టించుకోవాల్సిన అవసరము ఇప్పుడు ప్రభుత్వాలకి ఉంది. ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఇవి కనీసం మానవత్వ కోణం నుంచి ఆలోచించైనా వాళ్ళ బిల్డింగ్లు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉన్నాయి, అందరినీ పెంచుతున్నారు తప్పితే ఫీజులను కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరము వాళ్ళు ఫీజులు పెంచాలని చెప్పేసి ఒక కమిటీ వేసుకొని డిఎఫ్ఆర్స్కి ఇస్తూ వాళ్ళే నిర్ణయం చేస్తూ టీచర్ల పేర్లతోటి పేరెంట్స్ పేరుతోటి వాళ్ళే నిర్ణయం చేస్తూ ఫీజులు ఎక్కువ పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం పెంచాలంటున్నారు. 30,000 నుంచి ఏ స్కూల్ తక్కువ లేదు. మరి ఇన్ని వసూలు చేస్తున్నాడు. ఒక టీచర్కి 6 కాలం కష్టపడి వాడు చెప్తున్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క క్లాస్ ఏంటంటే 2 క్లాసు 3 క్లాసులు కూడా కాదు, 8 క్లాసులు 10 క్లాసులు చెప్తున్నారు ఒక్క టీచరు. వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే 8,000, 6,000, 10,000, 20,000. ఇది చాలా దోపిడీ జరుగుతుంది ప్రైవేటు విద్యా సంస్థలలో. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖని ప్రక్షాళన చేస్తున్నాము, ప్రతి ఒక్కరిని కూడా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని కూడా చెప్తూ వచ్చింది. అంటే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరంన్నర క్రితంలో వాళ్ళ దృష్టికి అప్పుడున్న విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం. దాన్ని అసెంబ్లీలో కూడా చర్చించాలని చెప్పేసి డిస్కస్ చేసి చెప్పినాం. అట్లాగే విద్యాశాఖ సెక్రటరీకి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మెమరాండం ఒక్కసారిగా 2-3 సార్లు ఇచ్చినాం. వాళ్ళు కూడా చర్చిస్తామంటున్నారు తప్పితే వాళ్ళు వీళ్ళ నుంచి ఒత్తిడి రావట్లేదు అనే పేరుతోటి, అంటే వాళ్ళకు ఒక ఓటింగ్ సిస్టమ్ లాగా ఇప్పుడు వీళ్ళు ఇంకా మారలేదు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వీళ్ళు ఓటింగ్ సిస్టంగా మారాలంటే యూనైట్ కావాల్సిన అవసరం ఉందని ఈ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం
వీళ్ళ గురించి ఆలోచించట్లేదు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించట్లేదు. కానీ వీళ్ళు ఒక 7 లక్షల మంది అంటే ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేసే శక్తి వీళ్ళకి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి వీళ్ళ గురించి అనివార్యంగా పట్టించుకోవాల్సిన ఉంటుంది. ఈ ప్రభుత్వం దృష్టి కూడా, సెక్రటరీ దృష్టికి, విద్యాశాఖ డైరెక్టర్ల దృష్టికి, ఇంటర్మీడియట్ సెక్రటరీ దృష్టికి, కమిషనర్ దృష్టికి, వీళ్ళందరి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇప్పుడు కొత్తగా విద్యా కమిషన్ వేసి ఈ ప్రభుత్వం మంచి ప్రయత్నం చేసింది, దాన్ని అభినందించాల్సిన విషయం. మురళీ సార్ ఉన్నాడు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. మా ప్రైవేట్ విద్యా టీచర్స్ అందరూ కూడా తీసుకెళ్ళారు. ఇప్పటికైనా వాళ్ళైనా సరే టీచర్ల బెనిఫిట్ గురించి ఆలోచించడం కోసం ఒక విధానం తయారు చేయమని చెప్పేసి అంటున్నాం. అది కూడా ప్రైవేట్ టీచర్ల కోసం ఒక కార్పొరేషన్ లాంటిది. ఎందుకంటే లేబర్ వెల్ఫేర్ బోర్డు ఒకటి ఉంది. అట్లనే ఇంతమంది వ్యాస్ట్ సెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో స్కూల్ బయటకు పోగానో యాక్సిడెంట్ అది, ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళకి ఎక్స్గ్రేషియా చిన్న చిన్న స్కూల్స్ అయితే ఇవ్వలేవు. మరి ప్రభుత్వం పట్టించుకొని ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా, 25 లక్షలు 30 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ బతకాలంటే వాళ్ళ జీవితం విద్యారంగానికి సేవ చేస్తున్నారు కదా. అంటే ప్రైవేట్ స్కూల్కి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు, వాళ్ళు టీచర్లు చెప్పిన 10th క్లాస్ స్టూడెంట్స్కి నువ్వు ఆథరైజేషన్ వేసి వాళ్ళ బోర్డు సర్టిఫికేట్ ఇస్తున్నావు. మళ్ళీ అటువంటప్పుడు నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకే ఉంది అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రైవేటు విద్యా సంస్థలు మీ దాంట్లో మీరు దోపిడీ చేయడం కోసం కాదు కదా, విద్యా సంస్థ అంటేనే సేవ కోసం ఏర్పాటు చేసింది. మరి అటంపటప్పుడు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కనీసం 35,000 పట్టణాలలో మినిమం ఫీజు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే మినిమం జీతము ఎంత 35,000 ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలలో కొంచెం ఏదన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళకి మినిమం 25,000 ఇవ్వాలంటున్నాం. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు నిర్మాణాని కోసం పాటుపడుతున్నారు. వాళ్ళని అన్యాయంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని న్యాయంగా జీతం ఇవ్వడం అనేది నిజంగా చేయాల్సిన అంశం. అది ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇవి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వము కొన్ని అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా లక్షల్లో శాలరీస్ ఉంటాయి. అంటే ఏం తేడా ఉంటుంది అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి తేడా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఉపాధ్యాయులకేమో వాళ్ళకి మినిమం ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళకు ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ లేకపోతే ఇట్లాంటి హాస్పిటల్స్లో ఉచితంగా వాళ్ళకు సేవలు తీసుకుంటారు హెల్త్ సంబంధించి. లేకపోతే ఇతర బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇలా 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కొంతమంది టీచర్లు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కనీసం వాళ్ళు చేస్తున్న సేవను కూడా వాళ్ళకు ఒక ప్రశంసా పత్రం కూడా ఇస్తలేదు. అది చేయమని మేము అంటున్నాము. వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వమంటున్నాము, రిజిస్ట్రేషన్ చేయమంటే యూడేస్లో పెట్టడం కాదు, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక స్కూల్లో వచ్చి జాయిన్ చేస్తారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పరిగణలోకి తీసుకోబడాలి. ఏ స్కూల్కి పోయినా కొత్తగా వేరే స్కూల్ మారినా పర్మనెంట్ కాకపోయినా సరే లేదు, కానీ ఇట్లనన్నా కనీసం వాళ్ళ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు కనీసమైన ఒక ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. మేము టీచింగ్ చెప్తున్నందుకు వాళ్ళు ఒక సంతోషపడతారు, వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. ఒక ఎడ్యుకేషన్ సేవ చేస్తున్నామని అనే అవకాశం ఉంటుంది. అది రావాలంటే ప్రభుత్వం వాళ్ళకి కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా అమలు చేసేటట్టు వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఇవన్నీ చెకింగ్ చేయాలి. అట్లా ఎంత పెంచితే అంత ఫీజులు ప్రైవేట్ పాఠశాలలు పెంచినా కొద్దీ వీళ్ళకి కూడా అంతే శాతం పెంచాలి. ఇవన్నీ చేస్తేనే వీళ్ళు విద్యారంగానికి సేవ చేసిన దానికి ఒక గుర్తింపు, గౌరవం వస్తుంది. వాళ్ళు న్యాయమైన కోరికలు, చిన్న చిన్న కోరికలే వీళ్ళు కోరేది, పెద్దవి కూడా కాదు. దోపిడి గురవుతున్నారు కాబట్టి వీళ్ళు కోరుతున్నారు, అవి చేయమని చెప్పేసి మేము అంటున్నాం. ఇది తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలో, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వారు విద్యారంగానికి సేవ చేస్తున్నప్పటికీ ఎలాంటి గుర్తింపు రావడం లేదు. బీఈడీ ఎంఈడీలు చేసినప్పటికీ శాలరీలలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో పాఠాలు చెప్తున్న ప్రైవేట్ టీచర్లకు సంబంధించి ఒక పరిరక్షణ చర్యలు తీసుకోవాలి, ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.